అమ్మాయిల పర్స్పెక్టివ్లో అడుగుతా. ఈ కాటికి పెట్టుకుంటాం, ఇట్ ఈస్ వెరీ వెరీ హై ఫ్రెండ్లీ అని చెప్పి అమ్ముతారు. నేనే 100,000 పోసుకొని అది ఇలా పెట్టుకోవటం ఆలస్యం, కళ్ళంతా మంటగా నీళ్లు కారిపోతూ మెల్లగా నా చూపు నాకే తెలియకుండా ఇలా చిన్నగా అయిపోయి ఆ తర్వాత దాన్ని తీసేసి, సార్ ఎలా చూస్ చేసుకోవాలి వైజ్గా? అంటే ఇది కూడా ప్రభావం చూపిస్తుందా ఐ మీద, విజన్ మీద? బేసికలీ ఎక్కడ పెడుతుందో ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఇస్ న్యాచురల్ ప్రోడక్ట్ వాడుతున్నామా, లేదా ఇట్స్ ఆఫ్కోర్స్ 90% కాస్మెటిక్స్ ఆర్ లిటిల్ కెమికల్ ఉంటుంది. ఈ లెడ్, కార్బన్ ఈ కాంపోజిషన్ ఉందనుకోండి కాజల్లో, కాటక్లో యూజువలీ విచ్ ఇస్ దేర్, అది మంచిది కాదు. లెడ్, కార్బన్ ఓకే ఉంటుందండి, బేసిక్ కాంపోజిషన్ ఉంటుంది, అది మంచిది కాదు కళ్ళకి. సో మినిమం కాజల్ టైం ఒకటి, నీట్గా క్లీన్ చేసేసుకోవాలి, ఎక్కువసేపు ఉంచకూడదు, ఇంటికి రాగానే క్లీన్ చేసేసుకోవడం ఒకటి. ప్లస్ అప్లై చేయడం కూడా మనకి రెప్పల్కి ఆయిల్ గ్లాన్స్ ఓపెన్ అప్ అవుతాయండి, చిన్న చిన్న పోర్స్ ఉంటాయి, దాని కింద పెట్టుకోవాలి, వాటర్ లైన్ అంటాం, దాని కింద కానీ అప్లై చేయగలిగితే ఈ పోర్స్ బ్లాక్ కావు. ఆ పోర్స్ బ్లాక్ అయితే ఏమవుతుందంటే ఆయిల్ ప్రొడక్షన్ ఆగిపోతుంది, రిలీజ్ ఆగిపోతుంది. సో మామూలుగా టీయర్స్లో ఆయిల్ కాంపోజిషన్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఆవిరికి, వేడికి నార్మల్ టీయర్స్ ఆవిరైపోతాయి. సో గాడ్ హెస్ క్రియేటెడ్ ఆయిల్ ఫిల్మ్. ఆయిల్ ఫిల్మ్ బ్లాక్ అయిందనుకోండి, ఈ ఆవిరి తొందరగా అయిపోతాయి, డ్రై అయిపోతాయి కళ్ళు. సో దట్స్ వన్ ప్రాబ్లం. ప్లస్ కెమికల్ ఇరిటేషన్. సో మినిమల్గా కాజల్ పెట్టుకొని మ్యాక్సిమం ఇంటికి రాగానే తీసేయడం. సో అట్లా చేసుకుంటే కానీ మంచిది కాదు. వెరీ నైస్ సార్.